గ్రామంలో ఉన్నటువంటి సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో కొన్ని విద్యార్థులు ఫెసిలిటీస్ బాగా లేకపోవడం వల్ల మరియు సెక్యూరిటీ ఇష్యూస్ ఉన్నాయని మీడియాలో రావడంతో వెంటనే చేరుకున్నారు. మేము రాజయోగంలో పీజీఐఎస్ కార్యక్రమాలు పెట్టుకున్నాం కాబట్టి అది సంపూర్ణం చేసి ఏఎస్పీ గారు ఇక్కడ వచ్చి చూస్తే కొన్ని ఇష్యూస్ స్టూడెంట్స్ చెప్పుకోవాలని అనుకున్నారు. సో నేను ఎస్పీ గారు అధికారులు మరియు జెంట్స్ అండ్ లేడీస్ హాస్టల్ ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరితో కూడా మాట్లాడుకోవడం జరిగింది. ఇందులో లార్జ్లీ ఇష్యూస్ ఏంటంటే రెండు రకాలు ఉన్నాయి. ఒకటి, ఇది కొత్త యూనివర్సిటీగా ఏర్పాటు అవుతుంది, అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది. దాదాపు 491 ఎకరాల్లో ఉంటుంది. వివిధ దశలో వర్కులు జరుగుతూ ఉంటాయి. అక్కడ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ గర్ల్స్ హాస్టల్లో అనేది అది యూనివర్సిటీ వాళ్ళు చేయాల్సినటువంటి అయినా సరే సెక్యూరిటీ అండ్ సేఫ్టీ ఆఫ్ స్టూడెంట్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. అందులో గర్ల్స్ లేడీస్ అంటే ఇంకా మనకు ఇంపార్టెంట్ గా చూస్తాం కాబట్టి అది ఇమీడియట్ గా మనం టేకప్ చేస్తాం. మిగతావన్నిటువంటివి కొన్ని ఫెసిలిటీస్ గురించి అంటే అకాడమిక్ ఫెసిలిటీ కావచ్చు, ఫ్యాకల్టీ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా డీటెయిల్ గా మాట్లాడుకోవడం జరిగింది. మాట్లాడుకుని వాళ్ళకి ఏమేమి చర్యలు తీసుకోబోతున్నామని కాన్ఫిడెన్స్ ఇవ్వడం జరిగింది. పూర్వకంగా కూడా యూనివర్సిటీ ఫెసిలిటీస్ ని వాళ్ళు ప్రొవైడ్ చేయాలి స్టూడెంట్స్ కి. అలాగే స్టూడెంట్స్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్ అనే ఒకటి ఏర్పాటు చేయబోతున్నాము. సో ఇందులో యూనివర్సిటీ తరఫు నుంచి ఫ్యాకల్టీ కొంతమంది ఉంటారు, అలాగే విద్యార్థుల తరఫు నుంచి కూడా కొంతమంది ఉంటారు, డే స్కాలర్స్ ఉంటారు, మరియు హాస్టల్ విద్యార్థులు కూడా ఉంటారు. సో ఇట్లాంటి ఒక కమిటీని మనం ఏర్పాటు చేయడం వల్ల ఆ మీటింగ్స్ వాళ్ళు చేసుకుని ఇలాంటి ఇష్యూస్ ని వాళ్ళు రిజాల్వ్ చేసుకోవచ్చు. అంటే హాస్టల్ కి యాక్సెస్ కంట్రోల్ చేయడం, అదనంగా సెక్యూరిటీ కావాలనుకోవడం, ఇవన్నీ నేసెంట్ స్టేటస్ లో ఉంది కాబట్టి ఆ సిస్టమ్స్ పెట్టుకోకపోవడం వల్ల ఇలాంటి గ్యాప్ కమ్యూనికేషన్ లో కనబడింది. అది కూడా వెంటనే ఏర్పాటు చేస్తా ఉన్నాము. అలాగే మే దాకా ఎగ్జామ్స్ ఉంది కాబట్టి వారానికి ఒకసారి మన తహసీల్దార్ లోకల్ తహసీల్ శ్రీమతి పుణ్యవతి గారు మహిళాధికారిగా ఉన్నారు కాబట్టి ప్రతి వారం కూడా వచ్చి ఆమె ఇక్కడ ఇంట్రాక్ట్ అయ్యి స్టూడెంట్స్ ఇన్స్పెక్ట్ చేసి మరియు అలాగే మనకున్నటువంటి కొన్ని ప్రయారిటీ వర్క్ అంటే కొన్ని కన్స్ట్రక్షన్ వర్క్ హాస్టల్ దగ్గర జరుగుతాం, అది ఫస్ట్ ప్రయారిటీలో కంప్లీట్ చేయాలి. సో దీన్ని కూడా వాళ్ళు సూపర్వైజ్ చేస్తారని సో ఇట్లా మాట్లాడుకుని తర్వాత ఫ్యాకల్టీ వాళ్ళకి కూడా మీటింగ్ చేసుకుని సంపూర్ణం చేశాము. సో స్టూడెంట్స్ ని కూడా చెప్పాము, దయచేసి ఎటువంటి ఆందోళన కలగొద్దు, మీరు ఎగ్జామ్స్ పైన మీరు ఫోకస్ చేయండి, ఎవ్రీథింగ్ ఎల్స్ యూ విల్ టేక్ కేర్. వేరే వేరే రాష్ట్రాల నుంచి కూడా విద్యార్థులు వచ్చారు, రైట్ స్టూడెంట్స్ ఉన్నారు, ఎగ్జామ్స్ రాసి ఇక్కడికి వస్తారు. ప్రౌడ్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ యూనివర్సిటీస్ దట్ డెఫినెట్లీ ఇలాంటి సమస్యలు ఏమో అన్ని కూడా పరిష్కారం చేస్తామని తెలియజేయవచ్చు. సో దట్స్ స్టిల్ అంటే ఇన్వెస్టిగేషన్ అండి, అది తేలిన తర్వాత వీళ్ళు లెట్ యు నో. చెప్పడం జరుగుతుంది. విద్యార్థుల డిమాండ్లో ప్రధానమైన డిమాండ్ ఉంటుంది, వాళ్ళు ఎవరిని అడిగితే వాళ్ళ లోపలికి పంపించండి ఒక లెటర్ కూడా ఉంటుంది. అవుట్ సైడర్స్ ఎవరైనా లోపలికి రావాలంటే మేము చెప్పిన వాళ్ళు పంపించండి అని చెప్పి ఇచ్చిన లెటర్లో కూడా ఉంది. అంటే ఇప్పుడు చూడండి, అంటే ఇది చాలా డీటెయిల్డ్, అంత చిన్న డీటెయిల్స్కి కూడా మన లెవెల్లో వెళ్ళాల్సిన అవసరం లేదు. అంటే ఇక్కడ ఉన్నటువంటి సిస్టమ్ స్ట్రెంగ్తన్ అవ్వాలి. సో ఇక్కడ యాక్సెస్ కంట్రోల్ ఉండొచ్చు, అలాగే వీళ్ళకున్న గ్రీవాన్స్ని వాళ్ళ లెవెల్లోనే రైజ్ చేయడం. సో అవన్నీ కూడా వీ విల్ లీవ్ ఇట్ టు దెమ్. వీ డోంట్ వాంట్ టు ఇన్వాల్వ్ అట్ దట్ లెవెల్. డెఫినెట్లీ సీనియర్ ప్రొఫెసర్స్ ఉన్నారు. సో అంతేకాకుండా వాళ్ళకి ఈరోజు మీటింగ్లో చెప్పడం జరిగింది, మీకు ఎటువంటి ఇష్యూస్ వచ్చినా వీఆర్ హియర్ టు సపోర్ట్ దెమ్. సో వీ విల్ సపోర్ట్ దెమ్. అంటే ఇంటర్నల్ డిసిప్లినింగ్ ఉంటుంది, ఇంటర్నల్ యాక్సెస్ కంట్రోల్, టైమింగ్, ల్యాబ్, హాస్టల్, we will leave it to them. We'll only put everything on paper. I'm also going to write to Vice Chancellor today to take care of all this and report compliance to us. So definitely ఇక్కడ కన్స్ట్రక్షన్స్ జరుగుతూ ఉంది, అంటే ఒక 3 phases టేకప్ చేశారు. సో దానికి కావాల్సినటువంటి ఏమైనా ల్యాండ్ ఇష్యూ కానీ ఎలక్ట్రిసిటీ ఇష్యూ అంటే వీఆర్ హియర్ టు రిడ్రెస్. డెఫినెట్లీ విల్ రిడ్రెస్ ఆల్ దోస్ ఇష్యూ అండ్ వీ విల్ టేక్ ఇట్ అప్ ఫార్వర్డ్.